సహీహ్ బుఖారీ పుస్తకం ఇమాన్ యొక్క వివరణ అధ్యాయం ముస్లిముడు తన కర్మలు నశించిపోతాయేమో అనే భయంతో ఉండాలి కాని తనకు తెలియకపోవచ్చు. హదీస్ నంబర్ 48. తెలుగు అనువాదం మొహమ్మద్ బిన్ అరరా మాకు చెప్పారు. ఆయన చెబుతున్నాడు, షుబా మాతో హదీస్ చెప్పారు. ఆయన జుబైద్ బిన్ హారిస్ నుండి చెప్పారు. జుబైద్ అంటున్నారు, నేను అబూవాయిల్ను, ముర్జియా అర్థం వారు చెబుతారు, పాపం చేసిన మనిషి ఫాసిక్ పాపి గురించిన విషయాన్ని అడిగాను. అందుకు అబూవాయిల్ చెప్పారు, నాకు అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు చెప్పారు. నబి కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, ఒక ముస్లింను దూషించడం వల్ల ఒక మనిషి ఫాసిక్ పాపి అవుతాడు. మరొక ముస్లింని చంపేందుకు యుద్ధం చేయడం కుఫ్ర్ నాస్తికత్వం గా పరిగణించబడుతుంది. ఈ హదీస్ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. 1. మాటల పాపం కూడా పెద్దదే. నబి కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక ముస్లింను దూషించడం వల్ల మనిషి ఫాసిక్ అవుతాడు, అంటే అతను ఒక పాపాత్ముడిగా మారిపోతాడు. అంటే మనం ఎదుటివారిని తిడితే, అవమానిస్తే అది చిన్న విషయానికి కాదు, అది పెద్ద పాపం. మాటల్లో జాగ్రత్త అవసరం. 2. ముస్లింల మధ్య యుద్ధం చేయడం చాలా ప్రమాదకరం. ముస్లింని చంపేందుకు యుద్ధం చేయడం కుఫ్ర్ నాస్తికత్వం గా పరిగణించబడుతుంది. అంటే ముస్లింల మధ్య గొడవలు, చంపుకునే స్థాయికి వెళ్లడం చాలా పెద్ద పాపం, అది కుఫ్ర్ దాకా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అంతటి నష్టానికి మనం మనసు నింపుకోవడం అన్యాయం. 3. ఆత్మవిశ్వాసంతో పాటు భయమూ అవసరం. ఈ హదీస్ ఉన్న అధ్యాయం పేరే చెబుతోంది, ముస్లిముడు భయపడాలి, తన చేతలన్నీ నశించిపోతున్నాయేమో కానీ తానేమీ గ్రహించకపోవచ్చు. అంటే మనం మంచి పనులు చేస్తున్నామనుకుంటున్నా, మనం దుర్వాక్యాలు మాట్లాడితే, ఇతరులను బాధిస్తే, అది మన మొత్తం మంచి కర్మల్ని నాశనం చేయవచ్చు. మన మాటలు, మన మనసు, మన ప్రవర్తన ఇవన్నీ ఇస్లాములో చాలా ముఖ్యమైనవి. ఒక ముస్లింగా మనం జాగ్రత్తగా, ప్రేమగా, సహనంతో ఉండాలి. ఒక్క మాట వల్లే మనం ఫాసిక్ అవ్వవచ్చు. ఒక్క తప్పుడు పని వల్లే కుఫ్ర్ దాకా చేరవచ్చు.